ఒకప్పుడు కటిక దరిద్రం చూసిన చైనా ఇప్పుడు ఇంతలా ఎలా అభివృద్ధి అయింది? ఒకప్పుడు ఇండియా కంటే దిగువలో ఉండే చైనా జీడిపి ఇప్పుడు ఇండియా కంటే 5 రెట్లు ఎలా పెరిగింది? వాటికి కారణాలేంటి? ఎక్కడ చూసినా మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ ఉండడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అసలు నల్లముందు యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోల కోసం ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 19 మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో చైనాపై బ్రిటిష్ ప్రభావం చాలానే ఉండేది. వాళ్ళ ఆక్రమణ చైనా మీద యుద్ధంతో మొదలైంది. మొదటి నల్లముందు యుద్ధం 1839 నుంచి 1842 వరకు జరిగింది. బ్రిటిష్ వారు చైనాతో టీ, పట్టు మరియు పింగాణిని దిగుమతి చేసుకునేవారు, కానీ బదులుగా తక్కువ ఎగుమతి చేశారు. దీనిని సమతుల్యం చేయడానికి బ్రిటిష్ వారు నల్లముందు చైనాకి ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఆ నల్లముందు కూడా బ్రిటిష్ నియంత్రణలో ఉన్న అప్పటి భారతదేశంలో పండించేవాళ్ళు. చైనాను పాలిస్తున్న అప్పటి కింగ్ రాజవంశం నల్లముందు వ్యాపారాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. ఇది మొదటి నల్లముందు యుద్ధానికి దారితీసింది. అప్పటికి బ్రిటిష్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నందున బ్రిటిష్ వారు చైనాను ఓడించారు. దీని ఫలితంగా చైనా హాంకాంగ్ను బ్రిటన్కు అప్పగించాల్సి వచ్చింది. రెండవ నల్లముందు యుద్ధం 1856 నుంచి 1860 వరకు జరిగింది. ఆ యుద్ధంలో కూడా చైనా ఓడిపోయింది. ఇది చైనీస్ నౌకాశ్రయాలను విదేశీ వాణిజ్యానికి మరింతగా తెరిచింది మరియు బీజింగ్లో విదేశీ సైన్యాలను అనుమతించింది. మరిన్ని రాయితీలు రెండవ యుద్ధం వల్ల కల్పించబడ్డాయి. మొదటి నల్లముందు యుద్ధం తర్వాత హాంకాంగ్ అధికారికంగా బ్రిటన్కు అప్పగించబడింది. ఇది బ్రిటిష్ కాలనీగా మారి తూర్పు ఆసియాలో బ్రిటిష్ ప్రయోజనాలకు కీలకమైన వాణిజ్య నౌకాశ్రయంగా మారింది. అప్పటికే క్వింగ్ రాజవంశం క్షీణించడం మొదలైంది. 2 శతాబ్దాల పాటు చైనాను పాలించిన క్వింగ్ రాజవంశం ఆ కాలంలో పెరుగుతున్న అంతర్గతను ఎదుర్కొంది. నల్లముందు యుద్ధాలు, తైపింగ్ తిరుగుబాటు, బాక్సర్ తిరుగుబాటు వంటి దేశీయ తిరుగుబాట్లు మరియు ఇతర సమస్యలు చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా బలహీనపరిచాయి. బాక్సర్ తిరుగుబాటు చైనాలో విదేశీ వ్యతిరేకత, క్రైస్తవ వ్యతిరేకత తిరుగుబాటు అంతర్జాతీయ సైనిక జోక్యాన్ని దారితీసింది. అదే అదును చూసుకుని బ్రిటన్ ఇతర పాశ్చాత్య శక్తులు మరియు జపాన్తో కలిసి తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను పంపింది. అలా కొన్ని సంవత్సరాలు పరిపాలించాయి. 19వ శతాబ్దపు చివరి మరియు 20వ శతాబ్ద ప్రారంభంలో జాతీయవాదం పెరగడం, చైనాలో అంతర్గత సంస్కరణల ప్రయత్నాలు మరియు జపాన్ యొక్క పెరుగుతున్న శక్తి కారణంగా చైనాలో బ్రిటిష్ ప్రభావం క్షీణించడం ప్రారంభమైంది. చివరికి అక్టోబర్ 1, 1949లో స్వాతంత్రం వచ్చింది. ఏదైనప్పటికీ 1997 వరకు హాంకాంగ్ బ్రిటిష్ పాలనలోనే ఉంది. ఒక దేశం 2 వ్యవస్థల సూత్రం ప్రకారం చైనాకు సార్వభౌమాధికారాన్ని తిరిగి అప్పగించింది. 1949లో మా జెడాంగ్ కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రెసిడెంట్ అయ్యాడు. చైనా ఎదుర్కొంటున్న అప్పటి సమస్యలను తీరుస్తాడని ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ముందుగా గవర్నమెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రజలకు పంచింది, కానీ ఎక్కువ శాతం పండించిన పంటను గవర్నమెంట్కి ఇవ్వాలనే రూలు పెట్టింది. కొన్నాళ్ళ తర్వాత తీవ్రమైన కరువు వచ్చింది. 1961లో ఇంచుమించుగా 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది ఆకలితో చనిపోయారంటే ఎంత పేదరికంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏకీకృత ఆధునిక రాజ్యాన్ని సృష్టించడం, పట్టణ మరియు గ్రామీణ జీవితం యొక్క చారిత్రాత్మక పరివర్తన, పారిశ్రామిక మాంద్యం మరియు గ్రామీణ కరువు మరియు సాంస్కృతిక విప్లవం యొక్క హింసాత్మక విధ్వంసం, మావో జెడాంగ్ తాను నిర్మించిన వాటిలో చాలా వరకు నాశనం చేసి చైనాను వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ జనాలకి స్కిల్స్ తక్కువగా ఉండటం వల్ల టెక్నాలజీ అర్థం కాక ఫ్యాక్టరీస్లో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ దేనికి పనికి రాకుండా వచ్చేవి. అలా 1976 అంటే మావో జెడాంగ్ చనిపోయే వరకు చైనా కష్టకాలం ఎదుర్కొంది. తర్వాత ప్రెసిడెంట్గా అదే పార్టీ నుంచి డెంగ్ జియోపింగ్ ఎన్నికయ్యాడు. 1978లో డెంగ్ జియోపింగ్ నాయకత్వం వహించిన తర్వాత చైనా యొక్క ఆధునిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన మలుపు జరిగింది. డెంగ్ జియోపింగ్ చైనా ఆర్థిక వ్యవస్థను కఠినమైన కేంద్ర ప్రణాళిక వ్యవస్థ నుండి సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా మార్చాడు. రైతుల భూమిని కౌలుకి తీసుకునే లాభాలను కొనసాగించడాన్ని అనుమతించడం, అది వ్యవసాయ ఉత్పాదకతను బాగా పెంచింది. చైనా షెంజన్ వంటి తీర ప్రాంత నగరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే సెజ్లు అంటారు తెరవడం ప్రారంభించింది. ఇది విదేశీ పెట్టుబడులు మరియు సాంకేతికతను ఆకర్షించింది. దేశం ఇప్పటికీ టెలికమ్యూనికేషన్స్ మరియు బ్యాంకింగ్ వంటి ప్రధాన రంగాలను నియంత్రిస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం ప్రైవేటీకరణ వైపు మళ్ళింది. ముఖ్యంగా తయారీ, రిటైల్ మరియు సేవలలో ఈ మార్పు డైనమిక్ ప్రైవేట్ రంగాన్ని సృష్టించింది. దాన్నే మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటాం. అక్కడ పెట్టే కంపెనీస్కి ట్యాక్స్ తగ్గించి సకల సౌకర్యాలు ఇచ్చింది. దానివల్ల జాబ్స్ పెరిగిన దానివల్ల ఆదాయం పెరిగింది. చైనా ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పొందేందుకు తరచుగా తక్కువ ధరలకు వస్తువులు తయారు చేయడం మరియు ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టింది. ఇది చైనాను ప్రపంచ కర్మాగారంగా మార్చింది. చౌక కార్మికుల ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్న విదేశీ కంపెనీలకు ఆకర్షణ అయింది. అప్పుడు 70 కోట్ల జనాభాతో చైనాలో చౌక శ్రామిక శక్తి ఉంది. ఇది టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, అసెంబ్లీ మరియు తక్కువ ధర తయారీ వంటి కార్మిక ఇంటెన్సివ్ పరిశ్రమలలో చైనా ఆధిపత్యం చెలాయించింది.
తర్వాత కొన్ని దశాబ్దాలుగా చైనా వేగవంతమైన పట్టణీకరణ ఎదుర్కొంది. వందల మిలియన్ల మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు తరలి వెళ్లారు. ఇది పారిశ్రామికరణ మరియు వినియోగదారు మార్కెట్లకు ఆజ్యం పోసింది. కొత్త నగరాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలు ఈ పట్టణీకరణకు మద్దతునిచ్చాయి. 2001లో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మరింత పూర్తిగా విలీనం కావడానికి వీలు కల్పించింది. ఇది చైనాకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశాన్ని కల్పించింది మరియు మరింత విదేశీ పెట్టుబడులకు ఆకర్షించింది, ముఖ్యంగా తయారీలో. తక్కువ కార్మిక ఖర్చులు మరియు ఆధునిక కర్మాగారాల శ్రేణితో చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుండి వస్త్రాల వరకు చైనా ఎగుమతి కోసం విస్తారమైన వస్తువులను ఉత్పత్తి చేసింది. ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ కల్పన రెండింటికీ ఆజ్యం పోసింది. చైనా విద్యలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులు ఉత్పత్తి చేసింది. దేశం కూడా పరిశోధన మరియు R&D మీద దృష్టి పెట్టింది. తక్కువ ధరల తయారీ కేంద్రం నుండి టెలికమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఈ-కామర్స్ వంటి రంగాలలో ముందు వరుసలో ఉండింది. అలీబాబా, టెన్సెంట్ మరియు హువాయి వంటి కంపెనీలు డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ మరియు టెలికమ్యూనికేషన్ల వంటి రంగాలలో చైనాను అగ్రగామిగా మార్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు 5G టెక్నాలజీల అభివృద్ధి మరియు అప్లికేషన్లో కూడా చైనా ప్రపంచ అగ్రగామిగా మారింది. చైనాకు మరో పేరుండేది కాపీ క్యాట్ అని. ఆ కాపీ క్యాట్ నుండి సొంత ఆవిష్కరణలకు అభివృద్ధి చేయడానికి మారింది. సెమీకండక్టర్స్, రోబోటిక్స్ మరియు ఏరోస్పేస్ వంటి అధునాతన సాంకేతికతలను చైనాను అగ్రగామిగా మార్చడానికి ప్రభుత్వం మేడ్ ఇన్ చైనా 2025 కోసం ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల కోసం గ్లోబల్ సప్లై చైన్, తయారీ భాగాలు మరియు ఉత్పాదకులను చైనా కీలకమైన భాగంగా మారింది. ఇవన్నీ చేయడానికి మరొక కారణం కూడా ఒకటి ఉంటుంది, అదే రాజకీయ స్థిరత్వం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ CCP అంటారు రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించింది. ఇది ఆర్థిక వృద్ధికి కీలకమైనది. ఈ స్థిరత్వం అనేక ఇతర దేశాల మాదిరి కాకుండా, తరచూ పాలన మార్పులు లేకుండా, అంతరాయాలు లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని అనుమతించేది. అక్కడ ప్రెసిడెంట్ ఒక్కడే, పార్టీ ఒక్కటే. దీనివల్లనే పాలన మీద, అభివృద్ధి మీద మాత్రమే ధ్యాస ఉంటుంది. మన దేశంలో లాగా ఎప్పుడు కుర్చిపోతుందనే భయం ఉండదు. ఒకప్పుడు చైనా మనకంటే దిగువలో ఉండే GDP ఇప్పుడు 5 రెట్లు పెరిగింది. త్వరలో అమెరికాని దాటి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చైనా ఇంగ్లీష్తో సంబంధం లేకుండా ముందుకు వెళ్తుంది. అలాగే ఎన్నో దేశాలు వాళ్ళ భాషతోనే ముందుకు వెళ్తున్నారు. ఒక్క చెరువు నిండితే ఆ ఊరు పంట పొలాలతో సస్యశ్యామలం అవుతుంది. అలాగే ఒక్క పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి, రోడ్స్ బాగుంటాయి, షాపులు పెరుగుతాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, ప్రజలకు ఆదాయం పెరుగుతుంది, ప్రజలు బతుకులు మారుతాయి. కానీ మన దేశంలో ఒక్క మంచి జరగాలంటే 100 చెడులు జరగాలి. ప్రతిదానికి అడ్డంకులు వస్తాయి. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 13 మంది ప్రధానమంత్రులు మారారు. అందులో 60 సంవత్సరాలు ఒకే పార్టీ పాలించింది. మరి మన దేశం ముందుకు వెళ్ళిందా అంటే వెళ్ళిందనే చెప్పాలి, కానీ నత్తనడకలాగా వెళ్ళింది. మన భారతదేశం అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ అనేక సవాళ్లు అభివృద్ధిని, పూర్తి సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నాయి. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన భారతదేశ వనరులను హరించుకుపోయి లోతైన ఆర్థిక మరియు సామాజిక అసమతులను సృష్టించింది. ఆర్థిక అంతరాయం మరియు మతపరమైన ఉద్రిక్తల వారసత్వానికి దారితీసింది. అది ఇప్పటికీ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఒకటి అయినప్పటికీ భారతదేశ జనాభాలో గణనీయమైన భాగం పేదరికంలో నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి కల్పన జరగలేదు. అందువల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రభుత్వం యొక్క వివిధ స్థాయిలలో అవినీతి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుల నుండి మళ్లిస్తుంది. అక్షరాస్యత పెరిగినప్పటికీ విద్య యొక్క నాణ్యత మరియు నైపుణ్యాలు మరియు ఉద్యోగ మార్కెట్ సమస్యలుగా మిగిలిపోయాయి. ఇంకా బార్డర్ ఇష్యూస్కి వస్తే పాకిస్తాన్ మరియు చైనా వంటి పొరుగు దేశాలతో కొనసాగుతున్న ఉద్రిక్తలు గణనీయమైన రక్షణ వ్యయాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సవాళ్లు మనం ఇప్పుడే అధిగమిస్తున్నాం. మన తరంలో అయినా మన దేశం ప్రపంచ ఆర్థిక బలమైన దేశాల్లో మొదటి 2 స్థానాల్లో ఒకటి ఉంటుందని ఆశిద్దాం. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. మళ్ళీ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సెలవు.